ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. మొట్టమొదటగా కామేశ్వర ప్రేమరత్న మణిప్రతీపనస్తని నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి. దీని యొక్క భావములు తెలుసుకుందాము, అర్థములు. ఇది కామేశ్వర ప్రేమరత్న మణిప్రతీపనస్థని, ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. దీనిని కామేశ్వర ప్రేమరత్నమణి మణిప్రతీపనస్తనే నమః అని ధ్యానించాలి. ఈశ్వరుడు తన అర్ధాంగికి ఇచ్చిన మర్యాద, మన్ననన, గౌరవము అనన్య సామాన్యమైనది. ఏ దైవము ప్రసాదించని అర్ధనారీశ్వర తత్వంగా ప్రసిద్ధి చెందినది వారి యొక్క దాంపత్యము. అమ్మవారి ప్రేమ స్వరూపమైన వక్షస్థలాన్ని వర్ణించారు ఈ నామంలో వాగ్దేవతలు. కామేశ్వరుని ప్రేమ అనే మణిని పొందటానికి బదులుగా తన స్తనములనే బదులుగా ఇచ్చిన తల్లి. కామేశ్వర అనగా ఈశ్వరుని, ప్రేమరత్న అనగా ప్రేమను తన ప్రేమతో కలిపి మణిప్రతీపనస్థని అనగా రెండింతల ప్రేమను అమ్మ ఇస్తున్నది. వక్షస్థలము గుర్తు చేసుకున్నప్పుడల్లా ఈశ్వరుని గుర్తు చేస్తారు వాగ్దేవతలు. జగజ్జనని కనుక అందరి పోషణ భారాన్ని కలిగినదిగా అమ్మ ఉంది. పతి ప్రేమతో తన ప్రేమను కలిపి తల్లిగా మారి రెండింతల ప్రేమను మన అందరిపై కురిపించే తల్లి. సమస్త జీవులకు, పిపిలీకాదులకు, దేవతలందరికీ అమృత రూపంలో సూర్యచంద్రులకు సైతం పోషణను ఇచ్చేవారుగా కామేశ్వరి, కామేశ్వరులు తల్లిదండ్రులుగా ఉన్నారు. దేవతా స్వరూపము, విశ్వ విగ్రహంగా మాత్రమే అమ్మను చూడాలి. ఈ నామములో బీజాక్షరాలను కూర్చారు. కామేశ్వరుని యొక్క మంత్రము ప్రణవం ఓంకారము. దీని నుండి 2 బీజాక్షరాలైన శ్రీం, హ్రీములుగా రెండింతలయ్యాయి. ఇది వేరొక అర్థం. అటువంటి మంత్రస్వరూపానికి నమస్కారములు. నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి. ఇది అమ్మవారు 16 అక్షరాల నామము. దీనిని నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచధ్వజాయై నమః అని ధ్యానించాలి. ఈ నామములో అమ్మవారి నాభిస్థానాన్ని వర్ణించారు వాగ్దేవతలు. అంతరిక్ష మండలముతో అమ్మ నాభిస్థానాన్ని పోల్చినప్పుడు దాని నుండి బయలుదేరిన కాంతిపూజములు, కిరణపుంజములు ఎన్నో సంఖ్యలు వచ్చిన అతి ప్రకాశవంతమైన 2 కాంతి కిరణములు సూర్యచంద్రులు అనే 2 పళ్ళుగా ప్రస్ఫుటమైతే అవి 2 అమ్మ యొక్క స్తనముల వలె ఉండి పోషణ శక్తిని ఇచ్చేవిగా ఉన్నాయని అర్థము. నాభి అనడి పాదునందలి తీగకు వచ్చిన పండ్ల వలె బప్పు స్తనముల జంటను కలిగినది అని అర్థము. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతీపనస్తని నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 2. ఈ నామములు అమ్మవారి వక్షస్థలమును, నాభిని వర్ణించారు వాగ్దేవతలు. శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః.